షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. రామచంద్రరావు గారి మీద కాంట్రవర్సీ లేదు సార్. సార్ సౌమ్యుడు గతంలో అంటే ఎప్పటి నుంచో పార్టీకి కట్టుబడి ఉన్న వ్యక్తి, అది ఎవరు మాట్లాడతలేరు సార్. కానీ ఇచ్చిన సందర్భం ఇప్పుడున్న పాలిటిక్స్కి అనుగుణంగా సూట్ అయ్యే వ్యక్తి కాదు. అట్లాగే పార్టీ ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఈడ అధికారంలోకి రావాలనుకుంటున్నారు, అట్లాంటి టైంలో పెట్టాల్సినటువంటి వ్యక్తి కాదు అనేది పెద్ద ఎత్తున ఒక డిస్కషన్ సార్. అంటే ప్రజాక్షేత్రంలో ఇవాళ ప్రజల మధ్య మెదిలిన వ్యక్తి కాదు, ఆయన ప్రజలతోటి ఎన్నుకోబడ్డ వ్యక్తి కాదు. ఎమ్మెల్సీ అయిన మాట వాస్తవం. వాళ్ళు గ్రాడ్యుయేట్స్ ఓట్లు ఎత్తారు. ఇప్పుడు తీర్మానం మల్లన్న ఎట్లయితే ఎలక్ట్ అయిండో మన వీరు కూడా రామచంద్రరావు కూడా ఆ విధంగా ఎలక్ట్ అయిన పర్సన్. కానీ ప్రజా సంబంధాలు ఉండే కదా, గ్రామీణ జీవితంలో పట్టుండదు కదా, గ్రామీణ జీవితంలో పట్టుండాలి కదా. పార్టీ క్యాడర్ మీద, పార్టీ లైన్ మీద, పార్టీ ఆలోచన విధానం మీద, పార్టీ సిద్ధాంతం మీద ఆయనకున్నమైన అపారమైన తెలివితేటలు గొప్పే. అది ఒక్కటే సరిపోదు కదా, అది ఒక్కటి మాత్రమే సరిపోదు కదా. ఇవాళ అనేక మంది సభ్యత్వం చేసిండ్రు, అనేక మంది హిందుత్వవాదులు ఉన్నారు ఈ పార్టీలో. 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు వాడు డైరెక్ట్ మోడీ కనెక్ట్ అయి ఉన్నాడు వ్యక్తి. అక్కడ మన పార్టీ శాఖ లేదు, ఆర్ఎస్ఎస్ శాఖ లేదు, ఏబీవీ శాఖ లేదు. ఇదంతా మేమే చేసినాం అనుకునే భ్రమపడితే కూడా కరెక్ట్ కాదు కదా. మీరు చేసిందా వాళ్ళ ఇంట్లో? ఈ సభ్యత్వానికి మీర కారణమా వాళ్ళు కారణమా? మీకేమనిపించింది సార్, ఎవరు కారణమై ఉండొచ్చు? నేను 2 పార్టీలలో పనిచేసిన. నేను బీజేపీలో ప్రథమలో నేను ఓన్వాలో అక్షర జ్ఞానం నేర్చుకున్నది బీజేపీలో. అనేక సంవత్సరాలు కూడా నా 17 ఏళ్ళ వయసు నుంచి నేను ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన. దాని తర్వాత జనతా పార్టీలో పనిచేసిన, దాని తర్వాత బీజేపీలో పనిచేసిన. 1980లో బీజేపీగా అవతరించింది, ఆనాడు పనిచేసిన. నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆల్ ఇండియా అధ్యక్షుడు అద్వానీ గారు ఉన్నప్పుడు నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షునిగా ఉంటుంది. నేను 1500 కిలోమీటర్లు, సుమారు 1500 కిలోమీటర్లు అద్వానీ గారితో జనాదేశ యాత్ర, రామ రథయాత్రలో తిరిగిన చురుకైన కార్యకర్తను. కాబట్టి నాకు ఆ అనుభవం ఉన్నది. ఆనాడు మనల్ని ఎవరు ఆదరించలే. 2 పార్లమెంటు సీట్లే వచ్చినాయి మనకు. దేశంలో 2 పార్లమెంటు సీట్లు వచ్చినప్పుడు ఏకైక వ్యక్తి జంగారెడ్డి గారు గెలిచిండు. నేను జంగారెడ్డి గారి శిష్యుణ్ణి. నేను జంగారెడ్డి గారి శిష్యరికంలో పెరిగినోడిని. రామచంద్రరావు కూడా ఏవీపీలో అనేక అవకతవకలు, పంచాయతీలు, లొల్లులు, వామపక్షవాదులతోటి అనేక గట్స్, యూనివర్సిటీ లొల్లి, ఈ లొల్లిలో ఆయన ఉన్న వ్యక్తి. మేము పార్టీ క్షేత్రంలో, ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తిగా నేను ఆనాడున్నా. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీరన్నటువంటి ఏజ్ గ్రూప్ అంతా కూడా బీజేపీ వైపే ర్యాలీ అయింది సార్. ఇప్పుడు ఆ యూత్ అంతా మీ పార్టీ దగ్గర ఉందా లేదా? యూత్ ఉంది, లీడర్ లేడు. యూత్ ఉంది కానీ గ్రామీణ లీడర్ లేడు. మాకు గ్రామీణ లీడరు టీఆర్ఎస్కున్నాడు, గ్రామీణ లీడరు టీఆర్ఎస్కున్నాడు. ఇవాళ ప్రజాక్షేత్రంలో పనిచేసేటువంటి నాయకులు కనుక, అంటే గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన నాయకులు కనుక అధ్యక్షుడు అయితే, ఆ యూత్కు ఇవాళ టీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులందరూ, ద్వితీయ శ్రేణి నాయకులందరూ పార్టీలకు వచ్చేవాళ్ళు, బీజేపీలకు వచ్చేవారు. ఇప్పుడు ఎన్నికలైతే, ఈ క్షేత్రంలో ఎన్నికలైతే ఆ క్షేత్రాన్ని తట్టుకునే నాయకుడు లేడు. పోలీస్ స్టేషన్ పోయి ఇడిపించుకొచ్చే నాయకుడు లేడు. సాయంకాలం ఎవరికి ఛాయ నీళ్ళు దాపించే నాయకులు లేడు. ఎవరికైనా ఆకలి అయితే అన్నం పెట్టే నాయకులు లేడు. అటువంటి నాయకత్వ కొరతతోనే సతబద్ధం అవుతుంది. అది టీఆర్ఎస్లో ఉన్నది. ఆ బీఆర్ఎస్ పార్టీ కూసయ్యే టైం వచ్చింది. ఆ టైంను వాడుకోలేకపోయింది పార్టీ. ఆ పార్టీ వాడుకోలేకపోయింది. నేను పుట్టెడు బాధతో చెప్తానా తల్లి, నేను పుట్టెడు బాధతో చెప్తానా. నా రింగులు ఎట్టుగా నాటి నుంచి నేను పాలిటిక్స్లో ఉన్నానమ్మా. 17 ఏళ్లకు దోతి కట్టుకొని ఉన్నానమ్మా నేను. అటువంటి వానికి బాధ ఉంటుంది కదా. నా సొంత పిల్లలు, నా సొంత భార్య, నా కుటుంబం అని అనుకోలే. నా పార్టీ నా కుటుంబం అనుకున్నా. ఒకనాడు బీజేపీ, దాని తర్వాత టీఆర్ఎస్ మునిగిపోయే కాలం వస్తే మళ్ళీ నా పాత బీజేపీని ఎంకులాడుకొని వచ్చారు కదా. మళ్ళీ బీజేపీకి ఏమైనా ఇబ్బంది అయితే నేను బాధపడకపోతే ఎవడు బాధపడతాడు చెప్పండి?
ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్సే రాబోతున్నాయి. ఏంటి సార్ పార్టీ పరిస్థితి మరి? లీడర్ లేడు ఎవరు, సర్పంచ్కు నిలబడుతూ లేడు, మాకు ఆ? సర్పంచ్కు నిలబడుతూ లేడు, ఎంపీటీసీకి నిలబడే క్యాండిడేట్ లేడు, కానీ ఓటర్ ఉన్నాడు, ఊరుకులాడే ఓటర్ ఉన్నాడు, ఊరుకులాడే కార్యకర్త ఉన్నాడు. ఇప్పుడు రాజాసింగ్ లాంటి నాయకుని పోగొట్టుకుంటుంది ఇక్కడ. ఇది గొప్ప హైదరాబాద్ నగరం, మహానగరమే. ఉమ్. ఈ నగరంలో మా ఫేస్ వాల్యూ లేకపోతే ఎట్లా? మా ఫేస్ వాల్యూ ఉండాలి కదా. ఇప్పుడైనా రామచంద్రరావు గారు ఆయన విజ్ఞతను ఉపయోగించి, ఆయన సీనియారిటీని ఉపయోగించి, ఒక యోగ్యునిగా ఇక్కడున్న 8 మంది పార్లమెంట్ మెంబర్లను, 8 మంది అసెంబ్లీ మెంబర్లను ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి, ఎస్ మేమందరం ఉన్నాం, మా దానిలో మా కలహాలు వద్దు, ఈ చిన్న చిన్న పంచాయతీల జోలి పోవద్దు. నేను బండి సంజయ్ గారికి ఒక దండం పెట్టి చెప్తాను, 2 చేతుల దండం పెట్టి చెప్తానా సంజయ్ గారికి. ఎందుకు సార్? వద్దు, నువ్వు అదృష్టవంతుని, నువ్వు కార్పొరేటర్ స్థాయి నుంచి నువ్వు ఒక కేంద్ర మంత్రి కనుక ఎదిగినావు. నువ్వు చిన్న చిన్న పంచాయతీల జోలికి రావద్దు, నువ్వు విశాల విధానంతో బతకాల. నువ్వు చిన్న చిన్న పంచాయతీలు పెట్టుకోవద్దు, నువ్వు ఒక విజన్తో నువ్వు వెళ్ళిపోవాలి. నీ అధ్యక్షతన పార్టీ డెవలప్ అయిందన్న మాట వాస్తవం. మరి ఆయన్నే కొనసాగించవచ్చు కదా, ఎందుకు పక్కన? ఆయన మొన్న కాకపోయిండు, ఎవరద్దన్నాడు? ఆయన మొన్న కాకపోయిండు, ఆయనే కాకపోయిండు. మన అరవింద్ గారు కాకపోయిండు, ఈటెల రాజేందర్ ఎందుకు కానీయలేదు? అయితే బాగుంటుందేనా సార్? అదేనా పంచాయతీ? ఈటెల రాజేందర్ కనుక అయితే ఒక్క టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకుడు ఒక్కడు కూడా టీఆర్ఎస్లో ఉండకపోదురు, ఒక్కడు కూడా ఉండకపోదురు, చాప చుట్టుకొని వస్తారు. ఎందుకంటే ఆ కుటుంబ కలహాలతో బతుకుతుంది ఆ పార్టీ. ఆ కలహాల కంటే దారి చూపే నాయకుడు, మా దానిలో ఎదిగిన నాయకుడు, 20 ఏళ్ళు మాతో పెరిగిన నాయకుడు, అనేక బాధ్యతలు చేసిన నాయకుడు, ఒక ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న నాయకుడు, పోరాటంలో ఉన్న నాయకుడు, అనేక సంవత్సరాలు ప్రతిపక్షంలో బతికిన నాయకుడు, ఇంటికి పోతే టిఫిన్ తినచ్చు, ఆకలి అయితే అన్నం తినచ్చు, హాస్పిటల్కు పంపుతాడు, అడ్మిషన్ చేయిస్తాడు అనేటువంటి పేరున్నది ఆయనకు. ఏ ఒక్క నాయకుని ఇంటికాడనన్నా టిఫిన్ నడుతుందా? ఏ ఒక్క నాయకుని ఇంటికాడనన్నా భోజనం పెడతారా? ఏ ఒక్క నాయకుని ఇంటికాడనన్నా ఛాయ పోతారా? ఈటెల రాజేందర్ అన్నసత్రం బతుక నడుతుంది. అటువంటి నాయకుని చేయపోయారు. అరవింద్ గారు నిజామాబాద్ నాయకుడు, 2 సార్లు పార్లమెంట్ మెంబరే, 2 సార్లు పార్లమెంట్ మెంబరే, వాళ్ళ రాజకీయ కుటుంబం నుంచి వచ్చినోడే, ఆయన చేయకపోయింది. ఇదే బండి సంజయ్ కాకపోయిండు. రామచంద్రరావు అయినా కూడా నేను ఏమంటలేను. దయచేసి రామచంద్రరావు గారు, మీరు పెద్ద మనసు చేసుకొని, మీరు సౌహృదయతోటి మీరు ఒక అడుగు దిగి అందరిని ఏకతాటి మీద తీసుకురండి, పార్టీని బతికియండి, పార్టీని రక్షించండి, కార్పొరేషన్ ఎన్నికలలో రణరంగంలో మీరు దిగండి, అందరిని కలిపి దించండి. ఇక్కడున్న పార్లమెంట్ మెంబర్కి సంబంధించినటువంటి వ్యక్తులే ఎక్కువ ఉన్నారు. ఇవాళ మన మంత్రి గారు, క్యాబినెట్ మంత్రి, సికింద్రాబాద్ పార్లమెంట్ మెంబర్, దాని తర్వాత ఈటెల రాజేందర్ గారు సువిశాలమైనటువంటి పార్లమెంటరీ పరిధి, అదంతా కూడా కార్పొరేషన్ కిందకే వస్తుంది. మన రఘునందన్ గారిది పార్లమెంటు మెంబర్, దాని అందులో కొంత భాగం బాగానే వస్తుంది, సింహభాగం. ఇవాళ మన చేవెళ్ళ పార్లమెంటు మెంబర్ని, వీళ్ళందరినీ ఒక్కదాటి మీద తీసుకురండి. ఆ రాజాసింగ్ పంచాయతీ సాధ్యమైనంత మటు కూర్పండి. మొట్టమొదటి కార్పొరేషన్కు మీరు రెడీ కండి. ఈ కార్పొరేషన్ను మన వశం చేసుకోండి. కార్పొరేషన్ కొట్టేస్తే మనకు తల హైదరాబాద్ గురించి చర్చ ప్రపంచ దేశాలలో ఉన్నది. హైదరాబాద్ నగరానికి ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి నగరం ఇది. కాబట్టి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు ఇక్కడ. మహారాష్ట్రియన్స్ ఉంటారు, కన్నడీస్ ఉంటారు, లోధీలు ఉంటారు, అనేక మంది నిలయం ఇది. సింధీలు ఉంటారు, అనేక మంది ఉంటారు. కాబట్టి దీన్ని ఒక రేవుకు దేండి. అసలు ఒక్కోళ్ళకంటే ఒక్కోళ్ళకి పడతం లేదు మీ నాయకులకు అనేది పడాలి. వీళ్ళ అసెంబ్లీలో అందరూ ఓడిపోయిన వాళ్ళే కదా, వీళ్ళ అసెంబ్లీలో అందరూ ఓడిపోయిన మర్చిపోయింది సార్. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను, వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను. అసెంబ్లీలో ఎవరు గెలిచిందండి? మా అరవింద్ గారు గెలిచిండ్రా, మా బండి సంజయ్ గారు గెలిచిండ్రా, మా ఈటెల రాజేందర్ గారు గెలిచిండ్రా. మరి గెలవని వాళ్ళకే మళ్ళా పార్టీ ఎంపీ సీట్ ఇచ్చేది సార్. మా మెదక్ పార్లమెంట్ మెంబరు అసెంబ్లీకి గెలిచిండా.
ఒక్క ఈటెల రాజేందర్ గారు నా ఎవరు కిషన్ రెడ్డి గారు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పించుకున్నాడు. ఆయన తప్పించుకున్నాడా తప్పిందా? అసెంబ్లీకి మిమ్మల్ని ఎవరు ఓడిచ్చిండ్రు, పార్లమెంటుకు మీరే గెలిచిందా? ఒక్కసారి విమర్శ చేసుకోవాలి. అసెంబ్లీకి గెలవని వాళ్ళు పార్లమెంటుకి గెలిచిండ్రు ఎందుకో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక సీనియర్ మ్యాన్గా, మీ తోబుట్టువుగా, మీకంటే ఒక సంవత్సరం పెద్దోనిగా నేను ఆర్థిస్తాను సుమా. మిమ్మల్ని అవహేళన చేస్తలేను సుమా. మిమ్మల్ని అందరినీ కలిసేటువంటి అవకాశం రాలేదు సుమా. నాకు అంత విస్తృతంగా నాకు అవకాశం ఇవ్వలేదు మీరు. ఎందుకంటే నన్ను రాష్ట్ర పార్టీ పిలవది, జిల్లా పార్టీ కూడా పిలవది. కాబట్టి ఇటువంటి వేదిక ద్వారా ఎన్నుకొని మీకు దండం పెట్టి చెప్తాను, మీరందరూ ఒక్క తాటి మీద రండి. 8 మంది అసెంబ్లీ మెంబర్లు, 8 మంది పార్లమెంట్ మెంబర్లు, గెలిచినటువంటి సోదరులు ఎవరు, ఎమ్మెల్సీలు, వీళ్ళందరినీ ఒక్క తాటి మీద రండి. రామచంద్రరావు గారు బ్రాహ్మణుని, సద్బ్రాహ్మణుని, నీకు దండం పెట్టి చెప్తాను, నువ్వు ఒక్క తాటి మీద తీసుకొచ్చి నా నడిపి. ఎదురు దెబ్బలు ఎన్నో జరిగినాయి పార్టీకి. 2 పార్లమెంటు సీట్లే ఉండే ఒకనాడు, కానీ 80 పార్లమెంటు సీట్లు సెకండ్ మెజార్టీతో ఉన్నాయని ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఎవరు చెప్పరు, ఒక్క మాట కూడా చెప్పరు. చెప్పరు మన వాళ్ళు తెలిసి కూడా. ఆనాడు 80 పార్లమెంటు సీట్లు సెకండ్ మెజారిటీలో ఓడిపోయారు. అందుకనే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు. ఒక అటల్ బిహారీ వాజ్పేయి, ఒక నరేంద్ర మోడీ, ఇటువంటి వ్యక్తులు సువిశాలమైన మనసుతో చూసిన వాళ్ళు. సువా, నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు